ఈరోజు అయితే ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ T20 వరల్డ్ కప్ ఫైనల్ అయితే జరగాల్సిన రోజు రానే వచ్చింది. జరిగేది గుజరాత్లోని నరేంద్ర మోడీ స్టేడియం. సో ఈ స్టేడియం పేరు చెప్పగానే చాలా మంది చాలా విధాలుగా చాలా ఒక్కొక్క విధంగా ఆలోచిస్తారు. ఎందుకంటే ఈ ప్లేస్ అంత గొప్పగా మనకు కలిసి రాలేదని చెప్పేసి చాలామంది చాలా విధాలుగా అనుకుంటున్నారు. సో అది ఈరోజు హిస్టరీ రిపీట్ అవుతుందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. దాన్ని అందరి మైండ్లోంచి ఆ ఆలోచన కూడా తొలగిపోతుందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే ఈ స్టేడియంలో పిచ్ నెంబర్ 3లో అయితే ఇండియన్ టీం ఈరోజు అయితే ఆడబోతుంది. సో ఈ పిచ్ సాయిల్ ఎలా ఉంటుందంటే రెడ్ అండ్ బ్లాక్ సాయిల్లో 2 మిక్సేజ్ అయితే ఉంటుంది. సో ఈ పిచ్ వచ్చేసి మొత్తం కంప్లీట్గా బ్యాటింగ్కి అనుకూలంగా అయితే ఉంటుంది. సో అలాగే మీరు గమనిస్తే మన ఇండియన్ టీంలో అభిషేక్ శర్మ చాలా మ్యాచెస్ నుంచి అయితే ఫామ్లో లేడు. సో ఈయన మేబీ ఈరోజు ఈ ఫైనల్ మ్యాచెస్లో ఒకవేళ టీం చేంజెస్ అయితే ఏమైనా జరిగితే మనమైతే ఏం చెప్పలేము. మోస్ట్లీ నేనేమైతే ఏం కోరుకుంటానంటే టీం చేంజెస్ ఏం జరగకూడదు. ఎందుకంటే టీం చేంజెస్ జరిగితే బ్యాటింగ్ ఆర్డర్ మారిపోతుంది. బ్యాటింగ్ ఆర్డర్ మారితే మొత్తం స్కోర్ తగ్గే అవకాశం ఉండొచ్చు. లేదంటే టీం కోఆర్డినేషన్ కానీ లేదంటే వాళ్ళ పార్ట్నర్షిప్ కానీ కొంచెం చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అలా ఏం జరగకుండా అభిషేక్ శర్మకు ఇంకొక ఛాన్స్ ఇచ్చి ఖచ్చితంగా మళ్ళీ ఆడే అవకాశం ఇస్తే నాకైతే బాగుంటుందని చెప్పి నాకైతే అనిపిస్తుంది. సో ఎందుకంటే అభిషేక్ శర్మ ఈ మ్యాచ్ ఆడి తనని తాను ప్రూవ్ చేసుకుంటే ఇంకో మ్యాచెస్కి ఏమైనా ఆయనకు అలా అయితే ఉంటుంది. లేదంటే చేంజెస్ జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అభిషేక్ శర్మ ఇప్పుడు ఈ మ్యాచెస్ అన్ని ఆడుకోకుండా డైరెక్ట్ ఐపీఎల్లో ఆడి ఐపీఎల్లో మంచి పేరు తెచ్చుకున్నా కూడా ఆడియన్స్కి ఆ మ్యాచెస్ వరకు ఆ ఐపీఎల్ వరకు గుర్తుంటుంది తప్ప ఇది చాలా క్రూషియల్ మ్యాచ్. ఈ మ్యాచెస్లో పర్ఫార్మెన్స్ చేస్తే ఇంతవరకు తన మీద జరిగిన ట్రోల్స్ కానీ జరిగిన ఒక ఏదైతే ఇంప్రెషన్ ఉందో ఆ ఇంప్రెషన్ మొత్తాన్ని పోగొట్టుకోవడానికి ఇది ఒక మంచి ఛాన్స్ అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. సో ఈరోజు తనని తాను ప్రూవ్ చేసుకోవాలి. లేకుంటే కంప్లీట్ డౌన్ అయిపోతాడేమో ఆడియన్స్ చూసే వాళ్ళ దగ్గర నుంచి చూసే ఫ్యాన్స్ దగ్గర నుంచి కూడా అని చెప్పి నాకైతే అర్థమవుతుంది. సో టీం చేంజెస్ ఏం జరగకుండా ఉంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. సో లాస్ట్ సెమీఫైనల్ మ్యాచ్ కూడా మీరు చూస్తే వరుణ్ చక్రవర్తి 60 స్కోర్ దాని ఇచ్చాడు. సో ఒక వికెట్ తీశాడు. కానీ ఆయన ప్రీవియస్ మ్యాచెస్ నుంచి చూస్తే కొన్ని వికెట్స్ అయితే బాగానే ఉన్నాయి కానీ అంత ఫామ్లో లేడేమో అనిపిస్తుంది. కానీ ఆయన కూడా ఇప్పుడు వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ని బట్టి వాళ్ళలో కొందరిని హ్యాండిల్ చేయాలంటే వరుణ్ చక్రవర్తి కూడా మనకు అవసరం అవుతాడు. సో ఆయన కూడా మనకి ఈ మ్యాచ్లో అవసరమే. టీంలో ఎటువంటి చేంజెస్ చేయకుంటేనే మనకి చాలా బెనిఫిట్ ఉంటుంది. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం ఇంకా కొన్ని ఆలోచించాలి. సో ఇంకోటి మనం ఆలోచిస్తే ఏంటంటే ఈ పిచ్లో ఇది కంప్లీట్ బ్యాటింగ్ పిచ్ కాబట్టి మనం యావరేజ్ స్కోరు 190+ పెట్టచ్చు. సో ఈ పిచ్లో ఏంటంటే 200+ కూడా పెట్టచ్చు. ఇంకొకటి ఏంటంటే మన ఇండియన్ టీం టాస్ కానీ విన్ అయితే ఖచ్చితంగా బ్యాటింగ్ చూజ్ చేసుకుంటే చాలా వరకు బెస్ట్ అవుతుంది. ఎందుకంటే బ్యాటింగ్ చూజ్ చేసుకుంటే ఇంతకుముందు సూర్యకుమార్ యాదవ్ కూడా అన్నాడు. సో ఈ స్టేడియంలో అయితే టాస్ విన్ అయితే మటుకు ఖచ్చితంగా బ్యాటింగ్ తీసుకుంటా అని చెప్పేసి ప్రీవియస్ మ్యాచెస్లో కొన్నిసార్లు అయితే అన్నాడు. సో ఇది బ్యాటింగ్ చూజ్ చేసుకుంటే బెనిఫిట్ ఏంటంటే హై స్కోర్ 200+ స్కోర్ చేసేకైతే చాలా అవకాశం అయితే ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే 200+ స్కోర్ చేసామా అని చెప్పేసి అలా అనుకుంటే న్యూజిలాండ్ టీం వాళ్ళు బ్యాటింగ్ పిచ్చా బౌలింగ్ పిచ్చా అని కాదు, వాళ్ళ టీమ్ స్ట్రెంత్ని అయితే గట్టిగా బిలీవ్ చేస్తారు. సో వాళ్ళ ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళని బిలీవ్ చేసి ఆ స్కోర్ని బ్రేక్ చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేస్తారు. సో ఇంకోటి ఏంటంటే డ్యూ వచ్చే ఛాన్స్ ఉందా అని అంటే డ్యూ వచ్చే ఛాన్స్ అయితే చాలా తక్కువ. ఎందుకంటే వీళ్ళు ఒక స్ప్రే అనేది యూజ్ చేస్తారు గ్రౌండ్ ఆ సాయిల్లో. సో ఆ స్ప్రే వల్ల ఏమవుతుందంటే మ్యాక్సిమం డ్యూ అనేది రాకుండా ఉండడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో న్యూజిలాండ్ ఎటువంటి ట్రిక్స్తో వస్తుందని చెప్పేసి అది కూడా మనం చూద్దాం. సో ఇంతవరకు మనం ప్రీవియస్గా జరిగిన కొన్ని T20 మ్యాచెస్ గమనిస్తే ఇండియా వర్సెస్ న్యూజిలాండ్తో గమనిస్తే ఏమైందంటే ఇండియా 30 మ్యాచెస్ ఆడితే దాంట్లో 18 మ్యాచెస్ విన్ అయింది న్యూజిలాండ్తో. అలాగే ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ T20 వరల్డ్ కప్లో ఏమైందంటే ఇండియా 0 న్యూజిలాండ్ 3 మ్యాచెస్ విన్ అయింది. సో ఈ విధంగా అక్యురసీ న్యూజిలాండ్కి ఎక్కువ ఉంది. కానీ ఈరోజు హిస్టరీ రిపీట్ మొత్తం చేంజ్ చేసే అవకాశం అయితే ఈరోజు వచ్చింది. సో ఈరోజు గెలుస్తారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. గెలిచి హిస్టరీని రిపీట్ చేస్తారని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఇక్కడ ఇంకోటి మనం గమనించాల్సింది ఏంటంటే ఇండియా కాదు యాక్చువల్లీ న్యూజిలాండ్ ఏం చేస్తారంటే సపోజ్ మన ఇండియా టీం 200+ స్కోర్ చేసినా కూడా వీళ్ళు కూడా ఏం చేస్తారంటే మ్యాక్సిమం స్కోర్ని బీట్ చేయడానికి చేజింగ్గా ఇష్టపడతారు. ఎందుకంటే వాళ్ళ బ్యాటింగ్ని గట్టిగా వాళ్ళ స్ట్రెంతే వాళ్ళ బ్యాటింగ్. సో ఇక్కడ కూడా మనం 200+ స్కోర్ చేసినా కూడా వాళ్ళ ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటుంది. కానీ ఇక్కడ మనకు క్రూషియల్ రోల్ ప్లే చేసేది ఎవరంటే మన జస్ప్రీత్ బుమ్రా. ఈయనని ఈరోజు ఎలా వాడుకుంటే ఎప్పుడు ఏ ఓవర్లలో ఎలా వేపిస్తే ఆ ప్లాన్ ఏంటని చెప్పేసి దట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ సూర్యకుమార్ యాదవ్ అండ్ కోచ్.
సో వీళ్ళు ప్రీవియస్గా సెమీఫైనల్లో ఎలా అయితే ఈయన వాడుకున్నారో ఏ టైంలో దింపాలని చెప్పేసి ఆ టైంలో కరెక్ట్గా ఆయన దింపితే మనకి మ్యాచెస్ అయితే మన చేతుల్లో ఉంటాయి. మనం ఎప్పటికీ ఆ పగ్గాలు అయితే మన చేతుల్లోనే ఉంటాయి ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే మీరు సెమీస్లో గమనిస్తే లాస్ట్ ఒక్క ఓవర్ మీరు అప్పుడు కూడా గమనిస్తే ఈయన శివన్ దుబే ఏం చేశాడంటే మీరు గమనించారో లేదో కానీ 4 సిక్స్లు కొట్టాడు ఆయన ఆర్చర్. ఆయన అన్ని సిక్స్లు కొట్టాడు. ఇఫ్ ఇన్ కేస్ వేరే నోప్ కానీ లేదంటే ఇంకో 2 బాల్స్ ఎక్స్ట్రా ఉన్నా కంప్లీట్ మ్యాచే అసలు కంప్లీట్గా తలకిందులుగా అయ్యేది. సో అంత చేంజ్ చేశారు. సో ఏంటంటే బౌలింగ్ లైనప్ ఎప్పుడు ఎవరితో వేపించాలనే ఒక ప్లాన్, ఒక స్ట్రాటజీస్ కూడా ఈ మ్యాచ్లో కంప్లీట్ క్రూషియల్ రోల్ అయితే ప్లే చేస్తాయి. ఇంకోటి ఏం చేసిందంటే ఇండియా ఐసీసీ వాళ్ళు ఏం చేశారంటే చాలామంది ఈ ఇండియన్ టీం డ్రెస్సింగ్ రూము అలాగే హోటల్ 2 చేంజ్ చేశారు. ఇప్పుడు ఆ స్టేడియంలో ఏముంటాయంటే 2 డ్రెస్సింగ్ రూమ్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు ఏం చేశారంటే ఆ 2లో ప్రతిసారి యూజ్ చేసేది కాకుండా వేరే డ్రెస్సింగ్ రూమ్లోకి అయితే వీళ్ళనైతే అందరిని మూవ్ చేశారు. ఎందుకంటే దాన్ని కూడా ఒక లక్ బేస్ కింద గమనించి, ఎందుకంటే చెప్పలేము ఒక నెగిటివ్ వైబ్స్ ఉండొచ్చు, అక్కడ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఇంకొకటి ఆ హోటల్ కూడా వాళ్ళు ఆ విధంగా కూడా లక్ ఫేవర్ చేస్తుందేమో అని చెప్పేసి అలా కూడా ఆలోచించి హోటల్ కూడా చేంజ్ చేశారు. మేబీ ఇలాంటి మన ఇండియాలో చాలా గట్టిగానే నమ్ముతారు. అన్ని విధాలు ఆలోచించాలి, గెలుపు అనేది మనకు చాలా ముఖ్యం ఇక్కడ. సో ఇంకొకటి లాస్ట్ 2-3 మ్యాచెస్ నుంచి ఫామ్లో ఉన్న సంజు శాంసన్ని అటాక్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఆయనని 2 టైమ్స్ అవుట్ అయితే చేశాడు. ఎవరు? మ్యాట్ హెన్రీ. ఈ మ్యాట్ హెన్రీ 2 టైమ్స్ అవుట్ అయితే చేశాడు. ఈరోజు ఆయనను కూడా డిఫెండ్ చేసి ఆయన ఓవర్స్ కొంచెం చూసుకొని ఆడి మన సంజు శాంసన్ ఇంకా కొంచెం అదే ఫామ్ని కొనసాగించి మంచి స్కోర్ ఇస్తే మన ఇండియాకి మంచి బూస్టప్ అవుతుంది. లాస్ట్ మ్యాచ్ సెమీఫైనల్లో ఎలాగైతే ఫీల్డింగ్ చేశారో ఈ మ్యాచ్లో కూడా అలా అలాంటి క్యాచెస్ ఏవి మిస్ చేయకోకుండా అంత బాగా పర్ఫార్మెన్స్ చేస్తే కప్ అయితే ఖచ్చితంగా మన చేతుల్లోనే ఉంటుంది. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇండియా కప్పు గెలుస్తుందని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ గైస్. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వరకు చూసుకుంటే లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి మనం గమనిస్తే ఉమెన్స్ కానీ లేదంటే మన ఇండియన్ టీం కానీ మ్యాక్సిమం మనకు విన్ అక్యురసీ అయితే చాలా ఎక్కువగానే ఉంది. సో ఈరోజు కూడా అది కంటిన్యూ చేస్తారని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మనకు విన్ అక్యురసీ అయితే చాలా ఎక్కువగానే ఉంది. సో ఈరోజు కూడా అది కంటిన్యూ చేస్తారని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇండియన్ టీం డ్రెస్సింగ్ రూము అలాగే హోటల్ 2 చేంజ్ చేశారు. ఇప్పుడు ఆ స్టేడియంలో ఏముంటాయంటే 2 డ్రెస్సింగ్ రూమ్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు ఏం చేశారంటే ఆ 2లో ప్రతిసారి యూజ్ చేసేది కాకుండా వేరే డ్రెస్సింగ్ రూమ్లోకి అయితే వీళ్ళనైతే అందరిని మూవ్ చేశారు. ఎందుకంటే దాన్ని కూడా ఒక లక్ బేస్ కింద గమనించి, ఎందుకంటే చెప్పలేము ఒక నెగిటివ్ వైబ్స్ ఉండొచ్చు, అక్కడ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఇంకొకటి ఆ హోటల్ కూడా వాళ్ళు ఆ విధంగా కూడా లక్ ఫేవర్ చేస్తుందేమో అని చెప్పేసి అలా కూడా ఆలోచించి హోటల్ కూడా చేంజ్ చేశారు. మేబీ ఇలాంటి మన ఇండియాలో చాలా గట్టిగానే నమ్ముతారు. అన్ని విధాలు ఆలోచించాలి, గెలుపు అనేది మనకు చాలా ముఖ్యం ఇక్కడ. సో ఇంకొకటి లాస్ట్ 2-3 మ్యాచెస్ నుంచి ఫామ్లో ఉన్న సంజు శాంసన్ని అటాక్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఆయనని 2 టైమ్స్ అవుట్ అయితే చేశాడు. ఎవరు? మ్యాట్ హెన్రీ. ఈ మ్యాట్ హెన్రీ 2 టైమ్స్ అవుట్ అయితే చేశాడు. ఈరోజు ఆయనను కూడా డిఫెండ్ చేసి ఆయన ఓవర్స్ కొంచెం చూసుకొని ఆడి మన సంజు శాంసన్ ఇంకా కొంచెం అదే ఫామ్ని కొనసాగించి మంచి స్కోర్ ఇస్తే మన ఇండియాకి మంచి బూస్టప్ అవుతుంది. లాస్ట్ మ్యాచ్ సెమీఫైనల్లో ఎలాగైతే ఫీల్డింగ్ చేశారో ఈ మ్యాచ్లో కూడా అలాంటి క్యాచెస్ ఏవి మిస్ చేయకోకుండా అంత బాగా పర్ఫార్మెన్స్ చేస్తే కప్ అయితే ఖచ్చితంగా మన చేతుల్లోనే ఉంటుంది. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇండియా కప్పు గెలుస్తుందని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ గైస్. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.